హైదరాబాద్ ఐటీ ముఖ చిత్రాన్ని మార్చేసిన సాంకేతిక దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇప్పుడు నవ్యాంధ్ర నూతన రాజధానిలో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. దీనికి సంబంధించి సంస్థ ప్రతినిధులతో అధికారుల చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో ఒప్పందం జరగనుంది. రాజధాని అమరావతి సాంకేతిక నగరంగా అడుగులు వేస్తోంది. క్వాంటమ్ వ్యాలీలో దిగ్గజ సంస్థలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ఐబీఎం ముందుకు రాగా, తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా అమరావతిలో పరిశోధనా కేంద్రం పెట్టేందుకు సిద్ధమైంది. కొద్ది రోజుల్లోనే ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. ఐబీఎం 156 క్యూబిట్ల సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకోగా, దానికి భిన్నమైన క్వాంటమ్ కంప్యూటర్ను మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయనుంది. అయితే మైక్రోసాఫ్ట్ ఎన్ని క్యూబిట్ల సామర్థ్యం ఉన్న కంప్యూటర్ను ఏర్పాటు చేయనుందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్ కోసం అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 4000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే మరో భవనాన్ని నిర్మించాల్సి ఉంది. దీన్ని సంస్థ సొంతంగా నిర్మించుకుంటుందా, ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలా అనే దానిపై ఎంఓయూ కుదుర్చుకునే సమయానికి స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. అమెరికాలోని ప్రధాన కేంద్రంలో 50 క్యూబిట్స్ సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ను మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేసింది. దీన్ని విస్తృతపరిచే ఆలోచనలో ఆ సంస్థ ఉంది. మన రాష్ట్రం క్వాంటమ్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందడుగు వేయడంతో పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు అమరావతిని ఎంచుకుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో దశల వారీగా 90 లక్షల చదరపు అడుగుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఐబీఎం, ఐటీ హార్డ్వేర్ తయారీ కంపెనీల కోసం 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐకానిక్ భవనం నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. ఒక్క ఐబీఎం సంస్థతోనే ముందుకెళ్తే క్వాంటమ్ కంప్యూటింగ్ ఎంతమేర విజయవంతమవుతుందనే సందిగ్ధంతో ప్రభుత్వం సాంకేతిక దిగ్గజ సంస్థలన్నిటినీ రంగంలోకి దించుతోంది. క్వాంటమ్ కంప్యూటింగ్ లో అనేక సాంకేతికతలుండగా గూగుల్, అమెజాన్, ఐఆన్క్యూ, రిగెట్టి కంప్యూటింగ్, క్వాంటిన్యూమ్ లాంటి సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. సెల్ ఫోన్లు గతంలో అనేకం వచ్చినా శాంసంగ్, యాపిల్ మాత్రమే నేటికీ రాణిస్తున్నాయి. ఇదే తీరులో వివిధ రకాల క్వాంటమ్ టెక్నాలజీల్లో ఏది ఎక్కువగా ప్రపంచ మార్కెట్ను ఆకర్షిస్తుందో ఇప్పటికిప్పుడు అంచనా వేయడం కష్టమని, అందుకే వివిధ సంస్థల్ని అమరావతి క్వాంటమ్ వ్యాలీకి తీసుకొచ్చేలా సంప్రదింపులు జరుపుతున్నామని ఒక ఉన్నతాధికారి తెలిపారు.